కలియుగ వాసులైన మనందరి కష్టాలు, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ ఆ శ్రీమన్నారాయణుడికి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని మనకి స్వయంగా శ్రీమన్నారాయణ స్వామి వారే ఉపదేశించారు. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత కథ విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక కలుగుతుంది. వారి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సనిరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, మరే ఇతర కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార అభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు. ఈ వ్రతమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం. ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసముల్లో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్ర దినముల యందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఉదయమున గాని, సాయంత్రమున గాని ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం 5 అధ్యాయముల్లో కూడినది. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించగా, మిగిలిన 4 అధ్యాయములకు మహాతపసంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మహామునులు ప్రవర్తకులై ఉన్నారు. మీ స్వగృహమందు గాని, వసతి గృహమందు గాని, శ్రీ స్వామివారి ఆలయమందు గాని, ఏ పుణ్యక్షేత్రముల యందు గాని, నదీ తీరమున గాని వ్రతం ఆచరించవచ్చును. వీలున్నంత వరకు బంధుమిత్రులను పిలుచుకొని ఆచరించవచ్చును. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని, మండపం ఏర్పాటు చేసుకొని, స్వామివారిని అలంకరించుకొని, కలశం ఏర్పాటు చేసుకొని, దీపారాధన చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నామండి. ఆ తర్వాత స్వామివారికి అభిషేకించి, స్వామివారికి పూలను సమర్పించి, స్వామివారికి, అమ్మవారికి పుష్పాలతో, తులసి పత్రితో అష్టోత్తర శతనామావళి చేసుకున్నామండి. తరువాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు చూపించి 5 కథలు ఉంటాయండి వ్రతంలో. 5 కథలు కూడా చదువుకున్నాము. తర్వాత స్వామివారికి హారతి చూపించుకున్నామండి. ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. వ్రతం అంటే కేవలం పూజ మాత్రమే కాదు, అది ఒక క్రమశిక్షణ. మేము ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం. ఈ కలశం ఏర్పాటు వెనుక ఒక రహస్యం ఉంది. అదే మన శరీరంలోని పంచభూతాలను స్వామికి అంకితం చేయడం. మీ సంకల్పం బలంగా ఉంటే ఆ స్వామి స్వయంగా వచ్చి మన పూజలో కూర్చుంటారు. పూజ మొదలవ్వగానే ఆ వైబ్రేషన్స్ మారిపోతాయి. ఘంటానాదం, ధూపం, ఇల్లంతా దేవాలయంలా మారిపోయింది. ఆ రోజు మాకు తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే చూస్తున్నట్టుగా అనిపించింది. ఇల్లంతా కూడా తిరుమలమయంలా అనిపించిందండి మాకు. ఇక్కడ మేము చేస్తున్నది అష్టోత్తర శతనామావళి. 108 సార్లు స్వామి నామాన్ని జపిస్తుంటే మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ మాయమైపోయాయి. మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఒక్కసారి గోవిందాన్ని స్మరించుకుని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. తరువాత అమ్మవారి 108 నామాలతో కుంకుమార్చన చేసుకున్నామండి. ఈ వ్రతంలో 5 కథలు ఉంటాయి. చాలామంది ఇక్కడే స్కిప్ చేస్తారు, కానీ అసలైన సీక్రెట్ ఇక్కడే ఉంది. భక్తి ఉంటే కొండంత దేవుడైనా మనకు చెంతకు వస్తాడని ఈ కథలు నిరూపిస్తాయి. ఈ కథలు వింటుంటే మనకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు అనే నమ్మకాన్ని ఈ కథలు మనకు గుండెల్లో నింపుతాయి. శ్రీ వెంకటేశ్వర వ్రతం 2 విధాలుగా ఆచరించవచ్చును. మొదటి పద్ధతిలో వివాహం, గృహప్రవేశం, నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితుని చేత కలశ స్థాపన చేసి విశదంగా ఆచరించవచ్చును. రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజునైనా కేవలం కథలు పఠించిన వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది. మొదటి పద్ధతిలో మండపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటమును ఉంచుకోవాలను. శ్రీదేవి భూదేవుల ఉత్సవ విగ్రహం మూతితో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పటమును కూడా ఉంచుకొనడం మిక్కిలి శ్రేష్టం. శ్రీ స్వామివారి ప్రతిమను కానీ, రూపాయి బిళ్ళను కానీ ఉంచవలను. అటు తర్వాత కలశ స్థాపన చేసుకోవాలను. శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం మాదిరిగా మండపం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేయవలెను. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆహ్వానించవలను. ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతం నిర్విఘ్నంగా జరుగుటకు ప్రార్థించవలను. 5 అధ్యాయములు చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమికీటకాదుల రూపంలో కానీ, జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారని శ్రీ స్వామివారే సెలవిచ్చారు. ఈ విధంగా
పద్ధతి. రెండో పద్ధతి చాలా తేలికైంది. ఈ పద్ధతిలో ఈ వ్రతం చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది. వ్రతం ఆచరించిన రోజున ఉదయం స్నానం చేయగానే పూజా గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులో ప్రార్థించి మనస్సులో అష్టదిక్పాలకు నవగ్రహ దేవతలకు నమస్కరించవలను. వీలైనచో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, పద్మావతి అష్టోత్తరములు చదువుకొనవలను. తరువాత 5 అధ్యాయములు చదవాలి. మీకు వీలుంటే కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించండి, లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థములు నివేదించండి. ఇవి ఏమీ కూడా ఆచరింపలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించిన స్వామి సంతోషిస్తారు. శ్రీనివాసునికి కావలసినది భక్తి మాత్రమే, హంగు ఆర్భాటం కాదు. ఈ వ్రతం భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకొనవచ్చును. ఉద్యోగస్తులు కుదరని ఎడల భార్యాభర్త విడిగా కూడా చేసుకోవచ్చును. ఈ వ్రతం చేయు రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయవాలన్న నియమం లేదు. మన వీలుని బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతమును చేసుకొనవచ్చును. సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పం తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారిచే రచించబడిన బుక్ నుండి నేను చదివానండి. ఈ విధంగా ఉన్నది. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది నైవేద్యం. మన శక్తి కొద్ది చేసిన ఈ ప్రసాదాన్ని ఆయనకు సమర్పించినప్పుడు వచ్చే ఆ తృప్తి అద్భుతం. ఈ ప్రసాదం తింటే వచ్చే రుచి మామూలు వంటల్లో రాదు. ఎందుకంటే అందులో స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. హారతి ఇచ్చేటప్పుడు నా మనసులో ఉన్న కోరికలన్నీ స్వామి పాదాల దగ్గర పెట్టేశాను. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారంటే ఆ స్వామివారి పిలుపు మీకు వచ్చినట్లే. ఈ వ్రతాన్ని మీ ఇంట్లో కూడా ఒక్కసారైనా చేసుకోండి. మీ లైఫ్లో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. ఈ పూజలో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. గోవింద గోవింద. ఒక్కటి మనమందరం గుర్తుంచుకొనవలెను. మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియవు. కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతమాచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభించగలవు. భక్తికి ఎటువంటి ఎలలు లేవు. చిన్న భక్తుడు, పెద్ద భక్తుడు అని ఎప్పుడూ ఉండరు. భక్తి ఒక అమృత స్రవంతి. అందరికీ భక్తికి మూలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆ శ్రీనివాసుని ఆప్తులను మీ అందరికీ నా నమస్కారాలు. ఈ వీడియో గురించి నేను ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఫుల్ వీడియో నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాను. ఎవరికైనా కావాలంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్